నా యొక్క నమస్కారాలు. నా పరిచయము, నేను ఈ సువర్ణ, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో జాబ్ చేస్తున్నాను. నా క్వాలిఫికేషన్ వచ్చి MSc MEd. మా హస్బెండ్ వచ్చి ఆదిత్య, హైదరాబాద్ బండ్లగూడ డెప్యూటీ DOగా పనిచేస్తున్నారు. బాబు, పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ బాబు అక్కడ ఫోటో వీడియో తీస్తున్నటువంటి అబ్బాయి ఆదర్శవర్ధన్ రాజు, తను అడ్వకేట్ అండ్ NSCI డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మంచిర్యాల్, ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటాడనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన బీసీలు యొక్క నేను 2010 నుంచి R కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో బీసీ సంఘంలో పనిచేస్తున్నాను. నేను మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తున్నాను. అక్కడే బీసీ ఉపాధ్యాయ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఈ కృష్ణుడు మాకు బీసీ ఉపాధ్యాయ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు. నాకు గ్రూపులు అంటే ఇష్టం ఉండదు. బీసీ మీటింగ్ అనగానే వెళ్తాను, నేను ఎవరి దగ్గరికైనా కూడా వెళ్తాను. శ్రీనివాస్ గౌడ్ గారు ఆహ్వానాన్ని పంపిస్తారు. అదేవిధంగా సూర్యారావు గారు నాకు పరిచయం లేదు కానీ పిలిచారు. నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి అటెండ్ అవ్వటం జరిగింది. సారీ ఫర్ ద లేట్. మహిళలు కొంచెం బయటకు వెళ్ళాలి, సండే స్పెషల్స్ అండ్ పిల్లలు సమ్మర్ కాబట్టి కాస్త లేట్ అయింది, క్షమించండి దానికి. అయితే ఈ బీసీ వాటికి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ కోరుకునేది ఏంటంటే కులాలు కాదు, ఐక్యత. అది ఏ కులమన్నా కానివ్వండి, మనం ఐక్యత. మనం ఎందుకు ఎదగటం లేదంటే ఐక్యత లేక. ఇందులో కూడా ఏంటి అని అంటే ఎవరి సంఖ్య ఎక్కువగా ఉంటుందో వాళ్ళే మేము లీడర్స్ అని ఫీల్ అవుతుంటారనమాట. అటువంటిది కాదు. బీసీ అంటే ఒకటే ఉండాలి. బీసీ ఇందాక ఎవరో చెప్పారు, ఎస్సీలో ఒకటే ఉంటుంది, ఎస్టీలో ఒకటే ఉంటుంది, రెడ్డిలో ఒకటే ఉంటుంది. మన బీసీలోకి వచ్చేవరకు సమస్త కులాలు ఉంటాయి. ఈ కులాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే మనం ఎదగలేకపోతున్నాం అనేది నా యొక్క అభిప్రాయం. ఫస్ట్ R కృష్ణయ్య గారు, సూర్యారావు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడు, తర్వాత ఈ మధ్యలో కొత్తగా కుమార్ స్వామి దుండ్రా అనే అబ్బాయి కూడా బీసీ సంఘం తరఫున బాగా పోరాటం చేస్తున్నాడు. వీళ్ళందరూ కనుక ఒకటే అయితే మనం ఎవరు తట్టుకోలేరండి. ఎవరికి వాళ్ళుగా కాకుండా అందరూ ఒకటిగా ఉంటే, మన ఐక్యత బాగా ఉంటే మనము ఎటువంటి సమస్యనైనా కూడా పరిష్కరించుకోవచ్చు. మన యొక్క రిజర్వేషన్ని, కులగణనని అన్నిటినీ సాధించుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. కాకపోతే మనం జిల్లాలలో, మండలాలలో, నియోజకవర్గాలలో కూడా సార్ అన్నట్టు ఇప్పుడు అక్కడ ఒక అబ్బాయి మాట్లాడాడు, అట్లా వేసి ఉధృతంగా బీసీ హక్కుల గురించి పోరాటం చేసినట్టయితే మనకు కూడా అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని నేను అనుకుంటున్నాను. నేను 1989లో జాయిన్ అయినప్పుడు DSC, నాది MSc MEd. నేను ఇంకా స్కూల్ అసిస్టెంట్గానే ఉన్నాను. నా స్టూడెంట్స్ ఎస్సీల కింద నేను పనిచేస్తున్నాను. చాలా బాధేస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే రిజర్వేషన్ వచ్చేసరికి వాళ్ళకి ఎక్కువ ఉండేసరికి అది ఏమైపోతుందంటే నేను వెనుకకు వస్తున్నాను, వాళ్ళు ముందుకు వస్తున్నారు. స్టూడెంట్స్ దగ్గర చేసేటప్పుడు కొంచెం బాగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నేను ఇబ్బంది పడుతున్నాను. మేడం దగ్గర మేడంకి పని చెప్పాలా అని వాళ్ళు, అదే మా స్టూడెంట్ దగ్గర వాడు చెప్పినట్టు నేను వినాలా అనేది ఒకటి. అది చాలా బాధాకరమైన. బీసీల యొక్క రిజర్వేషన్ చాలా తక్కువ. ఒక సందర్భంలో మా నియోజకవర్గం బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు ఇలానే ఒక మీటింగ్ పెట్టి ఏమన్నారంటే, పక్కనంతా మన బీసీ నాయకులే ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు. బీసీలు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు కాలేరు, వాళ్ళు ఎప్పుడు మా పల్లెకి మొయ్యాల్సిందని ఒక కామెంట్ చేశారు. దాని మీద ఉధృతమైనటువంటి అంటే షేకింగ్ అట్లా తీసుకురావటం జరిగింది ఆ నియోజకవర్గంలో. అంటే చూడండి, మనలో ఐక్యత లేకపోవడం వల్ల మన బాధలన్నీ కూడా పడుతున్నాయి. ఆ విధంగా కాకుండా సార్ చక్కగా పెట్టారు, ప్రతి ఆదివారము చివరి ఆదివారం, ప్రతి మంత్ చివరి ఆదివారం, అట్లా కంటిన్యూస్ ఉండాలి. మన వాళ్ళు అట్లా కాదు, ఎలక్షన్స్ వస్తున్నాయా లేకపోతే ఇంకెవరికో పదవి కావాలన్నా అన్నప్పుడే మాత్రమే మనం ఈ మీటింగ్లు పెట్టుకుంటాము, మాట్లాడుతుంటున్నాం. ఆ విధంగా కాకుండా బీసీలకు అన్యాయం ఎక్కడ జరిగినా బీసీల విద్యార్థుల గురించి, బీసీ ఉద్యోగుల గురించి, అందరి గురించి మనము పోరాటం చేయవలసిన అవసరము ఎంతైనా ఉంది. మనకు నిజంగా రాజకీయంగా ఎదగాలంటే అసలు మన రిజర్వేషన్లే లేవు.
మాకు ఇటు ఆసిఫాబాద్ ఎస్టీ, మంచిర్యాల జనరల్, ఆయనక బెల్లంపల్లి ఎస్సీ. ఆ బెల్లంపల్లిలో మున్సిపల్ చైర్మన్ ఎస్సీ, ఎమ్మెల్యే ఎస్సీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఎస్సీ, మళ్ళీ ఎంపీపీ ఎస్సీ. వేర్ ఇస్ బీసీ? ఎంత బాధ అనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. మరి మనం ఏం చేస్తున్నాము అని అంటే ఐక్యత లేక. మళ్ళీ తర్వాత ఏంటంటే ఒక బీసీ నాయకుడు ఎక్కడైతే నిలబడ్డారో మనందరం పోయి అక్కడ సపోర్ట్ చేయాలి, ఆయనను గెలిపించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లో 3 బీసీ వాళ్ళు అయ్యారనుకోండి, మనం వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలను చూసి అందరినీ డ్రాప్ చేయించి ఒకే నాయకుని యునానిమస్గా చేయాలి. కానీ నేను 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 అనే అహం, ఇగో, దాని యొక్క అత్యాశ అవన్నీ కూడా మనము చంపేసుకోవాలి. కానీ ఈగోకు పోయినప్పుడు ఆమె నిలబడుతుందా, నిలబడి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ క్యాస్ట్ ఇంత, నా క్యాస్ట్ ఇంత అని అట్లా చేయకుండా ఉన్నప్పుడు, అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవాలి. ఎన్ని అవగాహన సదస్సులు ఏర్పరచుకొని మనం బీసీలను ఎంత చైతన్యవంతం చేస్తామో అప్పుడు మనం ఎదుగుతామని, అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ ఈ యొక్క మీటింగ్కి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.